లేదు. ఒక సందర్భంలో మాత్రం 11 ఏళ్ళు మనం ముగించుకున్నాం, 12వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం, వాళ్ళని 11కే పరిమితం చేసాం అన్నారు. సరే, ఈ మొత్తం ప్రయాణంలో పడిన కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, అవహేళనలు వీటన్నిటి గురించి ప్రస్తావించారు. తన బాల్యం, అసలు రాజకీయాల గురించి తనకి ఎలాగ లోతైన ఒక అవగాహన కలిగింది, సినిమా తనకి ఏ రకంగా ఉపకరణ అయ్యింది, అంటే సామాజికంగా తనకున్న స్పృహ ఎంత లోతైంది, పుస్తకాల అధ్యయనం ద్వారా తనకు వచ్చిన ఒక విజ్ఞానాన్ని సమాజం కోసం, దేశం కోసం ఎలా వాడాలి, ఇవన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే పవన్ కళ్యాణ్ గతంలో మనం మాట్లాడుకునే కేవలం ఆవేశపడిపోయే పవన్ కళ్యాణ్ కాదు ఇవాళ. అలాంటి పవన్ కళ్యాణ్ అయితే ఒక అద్భుతమైన రాజకీయ చాణక్యతతో, ఒక అద్భుతమైన వ్యూహంతో కూటమిని వాళ్ళు అధికారంలోకి తెచ్చుండేవారు కాదు. ఆయన మాట్లాడిన అంశాలు, ప్రస్తావించిన అంశాలు మనం చూస్తే, త్రిభాషా విధానం గురించి మాట్లాడుతూ హిందీ భాష ప్రస్తావన తీసుకొచ్చి డైరెక్ట్గా డిఎంకే కౌంట్లు ఇచ్చారు. తమిళంలో ప్రస్తావించారు. భయం లేదు, భయం లేదు అనేదాన్ని తమిళంలో ముందు మాట్లాడి తర్వాత తెలుగులో చెప్పారు. అలాగే రూపాయిని తమిళంలో మీరు మార్చేసుకుని కేకు ముక్కల్లాగా విభజన కోసం ఆలోచిస్తే ఎలాగా అని మాట్లాడారు. బంగ్లాదేశ్ దేశ విభజన గురించి ప్రస్తావించారు. అలాగే మహారాష్ట్ర వెళ్ళి తాను ఎన్నికల ప్రచారం చేస్తే దాదాపు 90% పైగా అక్కడ వచ్చిన స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతూ తన అభిమానుల్ని మరాఠీలో పలకరించారు. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన అభిమానుల కోసం కన్నడలో మాట్లాడారు, తమిళనాడులో ఎలాగో మాట్లాడారు. అంటే ఇక్కడ బహుభాషలను ప్రస్తావించడం ఒక ఎత్తు, సనాతన ధర్మం మీద క్లారిటీ ఇవ్వడం ఒక ఎత్తు, ఇంకా చాలా అంశాలు ఆయన ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగం. జనసేన పార్టీ తాలూకా బలం కేవలం లోకల్గా, అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెరగడం కాకుండా తెలంగాణ మీద తనకున్న మమకారాన్ని, గద్దరంటే తనకున్న అపురూపమైన ఆప్యాయతను, తెలంగాణ మట్టి మీద, తెలంగాణ భాష మీద, తెలంగాణ యాస మీద, తెలంగాణ ఓవరాల్గా తెలంగాణ మీద తనకున్న అభిమానాన్ని చాటుకోవడం ఏ రకమైన సిగ్నల్. అంటే జాతీయ జనసేన ఇవాళ మనం ఎందుకు పెట్టామంటే, జనసేన అనే ఆలోచనలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే పరిమితం అయ్యాయి అనుకుంటే మాత్రం పొరపాటే అని నిన్న ఆయన ప్రసంగం ద్వారా ఒక సిగ్నల్ ఇచ్చారా, అదే మాట్లాడదాం. లైవ్లో మనతో పాటు గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, వారు జాయిన్ అవుతున్నారు. వెంకటేశ్వరరావు గారు, రైట్. సో జూపుడు ప్రభాకర్ గారు కాసేపట్లో మనతో స్టూడియోలోనే జాయిన్ అవుతారు. రైట్, వెంకటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. రైట్, వెంకటేశ్వరరావు గారు ఏమనిపించింది అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రడక్టరీ కామెంట్ మీరు కనుక వినుంటే నేను అన్నది కరెక్టే అని ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే కేవలం జనసేన ఆంధ్రప్రదేశ్లో 21 ఎమ్మెల్యేలకో 2 ఎంపీలకో పరిమితం అయిపోయి అంతా అయిపోయింది, బ్రహ్మాండంగా ఉన్నామని మీరు అనుకుంటుంటే కనుక పొరపాటు. మన లక్ష్యం ఏంటి, మనం ఏది టార్గెట్ పెట్టుకున్నాం అని చాలా చాలా సుదీర్ఘమైన ప్రసంగం, చాలా లోతైన ప్రసంగం చేశారు మీ అధినేత. సో పార్టీ శ్రేణులకి ఏమర్థమైందో చెప్పండి నాకు. మీరు అక్కడ వేదిక మీదే ఉన్నారు. రిషి గారు, ముందుగా మీకు శుభ సాయంత్రం, అలానే వ్యూవర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. నమస్కారం అండి. ఖచ్చితంగా జనసేన పార్టీ అధ్యక్షుడి యొక్క ఆశయాలు మేబీ పార్టీ వచ్చేసి రీజనల్ పార్టీ కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎప్పుడు కూడా దేశం చుట్టూ తిరుగుతుంటది. ఏదో ఇక్కడ ఏదో ఆంధ్ర రాష్ట్రానికో లేకపోతే ఇప్పుడు విడిపోతే తెలంగాణ ఈ రెండు ఇంతవరకే కాదు. ఆయన ఆలోచన ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా దేశం వైపే ఆలోచన, దేశం గురించే మాట్లాడతారు. చెప్పండి. సో ఎప్పుడు ఆ భావన ఏంటంటే, దేశం, దేశ ప్రజలు, దేశం యొక్క సమగ్రత, ఇది ఆయనకి ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నటువంటి ఆలోచన నుంచి వచ్చిందే నిన్న మాట్లాడినటువంటి అంతా కూడా. ఓకే, జనరల్ గా ఏంటంటే ఆవిర్భావ సభ, ఇదేదో ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు కూటమి తరఫున గెలిచారు, కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ఏదో జనరల్ గా మీరు అన్నట్టుగా ఏదో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి, గతంలో చేసినటువంటి ఎక్స్ సీఎం గారిని ఏదో తిట్టేస్తారు, ఆ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసేస్తారు అని జనం ఊహించి ఉండొచ్చు. కాకపోతే జనసేన పార్టీ ఆలోచన కానీ, జనసేన పార్టీ నాయకుడు యొక్క ఆలోచన కానీ అది కాదు అసలు. నిన్న అయిపోయింది, నిన్న గతం అయిపోయింది.
వాళ్ళు దుర్మార్గంగా ఉన్నారనే కదా 5 సంవత్సరాల పరిపాలన అంటే మీద అంటే అంటే ప్రజలందరూ నాకు కూడా నాకు ఒకటి పెద్ద చెప్పండి వెంకటేశ్వర గారు, ఇప్పుడు గతం అయిపోయింది అంటే ఓకే, జగన్ పని మనం కాదు ప్రజలే అవగొట్టి పక్కన కూర్చోబెట్టారు కాబట్టి మనం ఇప్పుడు ఇంక జగన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఒక పాయింట్, లేదా జగన్ గురించి మాట్లాడి కేవలం లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పెద్ద చేసి లేకపోతే ప్రాంతీయంగానే మనం పరిమితం అయిపోయామనే సిగ్నల్ ఇవ్వకుండా అసలు జగన్మోహన్ రెడ్డి అనే పేరు కూడా ఎత్తలేదు ఆయన. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ మొత్తం 2 గంటల ప్రసంగంలో. నేను అదే చెప్తాను ఋషి గారు, నేను అదేంటంటే అది మా ఆవిర్భావ సభ. మీకు తెలుసు ఆవిర్భావం అంటే పార్టీ పెట్టుకున్నటువంటి రోజు, జస్ట్ లైక్ ఫెస్టివల్ మా నాయకులకి మా కార్యకర్తలకి మాకు అంతే. అది మేము ఒక బహిరంగ సభల పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ అడ్రస్ చేస్తూ మాట్లాడారు. ఆ మాట్లాడే ప్రసంగం కూడా మా పార్టీ మా నాయకులకి ఏంటనేది దిశానిర్దేశం చేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ ఎట్ ద సేమ్ టైం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు, ఇవాళ దేశంలో రకరకాలుగా ఏది వస్తున్నాయో అవన్నీ కరెక్ట్ కాదు, రైట్, యూనిటీ ఉండాలి అంటే ఒక కాన్సెప్ట్ అయింది. దేశం అంటే ఏదో ఆంధ్ర రాష్ట్రం సపరేటు, తెలంగాణ సపరేటు, తమిళనాడు సపరేటు, కర్ణాటక సపరేట్ అనేది కాదు కదా, మనది యూనియన్ ఆఫ్ స్టేట్సే కదా మన దేశం. ఇన్ని రాష్ట్రాలు కలిస్తే దేశమైంది. సో దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కానీ మన రాష్ట్రంలో మేమే పెత్తనం మాది ఉంటుంది అని అనుకుని అవ్వదు కదా. రైట్. మిగతా అంశాలు ఏ రాష్ట్రం ఒకటి వెంకటేశ్వర గారు, మిగతా అంశాలు మాట్లాడదాం, మిగతా గెస్టులతో మాట్లాడాకంటే ఏ అంశాలు ఏ స్ట్రాటజీతో మాట్లాడారో నాకు అర్థమైంది, నేను అడుగుతాను మిమ్మల్ని, చెప్తారు. కానీ నాతో పాటు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, వారు స్టూడియోలో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. దీపక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం సీడ్ క్యాప్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం దీపక్ రెడ్డి గారు. సో ప్రభాకర్ గారు, నేను అన్నట్టుగా ఎక్కడ 12వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బహుశా జనసేన నాయకులు అంటే జన సైనికులు లేకపోతే వీర మహిళలు వాళ్ళు పెట్టుకున్న పేరు. సో ఖచ్చితంగా అసలు జగన్మోహన్ రెడ్డిని మా నాయకుడు చీల్చి అండాడతాడు అది ఇదని అనుకుని ఉంటారు బహుశా. కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఒకే ఒక సందర్భంలో 11 సీట్లు పరిమితం చేశామన్నారు. తర్వాత అంతా ఎక్కువ అయింది నేషనల్ ఓరియంటేషన్, పొలిటికల్గా నేషనల్ ఓరియంటేషను, అది వారి భావజాలం కానివ్వండి. కానీ అది వాళ్ళ పొలిటికల్గా ఎస్టాబ్లిష్ చేసే ఒక ప్రయత్నమా నేషనల్గా పార్టీని, అలాగే లేదా కూటమిని అనే ఒక ఆలోచన కూడా వచ్చింది. దాన్ని చెప్పే ముందు ఏంటి నిన్న వినుంటారు మీరు మొత్తం అంతా, అసలు మిమ్మల్ని ఏమన్నారు అంటే మీ పార్టీని ఏమన్నారు అని తెలుసుకోవడానికైనా వినుంటారు కదా. సో ఏంటి, వాట్ వాజ్ యువర్ అంటే మీరు అన్నట్టుగా రిషి గారు, థ్యాంక్ యూ. చాలా కాలం తర్వాత మన ఇద్దరం అవును కలిసాం, ఒక టేబుల్ మీదకి రావడం జరిగింది. మీ ద్వారా ప్రైమ్ 9 ప్రేక్షకులకి, మా పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, సోదరులు దీపక్ రెడ్డి గారికి, మిగతా మిత్రులకి, అంటే నా అబ్జర్వేషన్, నేను కూడా మీరు మమ్మల్ని ఏమంటారు మమ్మల్ని తిడతారా లేదని కాదు, కానీ ఐ అబ్జర్వ్డ్ ఎంటైర్ టోటల్ ఎపిసోడ్ ఇంక్లూడింగ్ నాగబాబు గారి స్పీచ్, తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, మీరు చెప్పిన బాలినేని గారి స్పీచ్, అందరూ ఎమ్మెల్యేలు కొంతమందిని మాట్లాడిన అన్ని చూసాం. ఓరియంటేషన్ టువర్డ్స్ నేషనల్ ఓరియంటేషన్ గురించి చెప్పే ముందు మీ గురించి చెప్పండి. ఓరియంటేషన్ దగ్గరికి వెళ్ళొద్దు అంటే మా గురించి అంటే వైఎస్ఆర్సీపీ గురించి అసలు ఆయన టచ్ లేదు, ఆయన చాలా లోతుగా టచ్ చేశాడు. ఎట్లా వైఎస్ఆర్ పార్టీని పాత లోకాలు తొక్కాలనుకున్నాము, తొక్కేసాము, దాని పని అయిపోయింది అన్నట్టుగా చెప్పేశాడు. పాపం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అమాయకుడేమో, ఏ రాజకీయ పార్టీ పని ఎప్పుడు అయిపోదు. ఒకవేళ అయిపోయే పని అయితే ఆయన 2003 నుంచో లేకపోతే 2009 వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచో 2014 పార్టీ పెట్టకుండా 14 పెట్టారు, 2008లో యువరాజ్యం అధ్యక్షుడు. అదే అంటే పార్టీ పెట్టకుండా అంటే ఎలక్షన్ నిలబడకుండా, పార్టీ అప్పటికి ఏదో ఆవిర్భావం జరిగింది హైదరాబాద్లో. పార్టీ ఎలక్షన్ నిలబడకుండానే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని, ఒకవైపు మోడీని పెట్టుకొని తిరుపతి నుంచి స్టార్ట్ చేసి రావటం. 2019కి ఆయనకి పరాభవం ఏమైనా జరిగిందో ఆయనకి అర్థమైపోయింది. తర్వాత మళ్ళీ లేచాడు. అంటే అప్పుడుతో పవన్ కళ్యాణ్ గారి పని అయిపోలా. అంటే ఏం రాకపోయినా 2 చోట్ల ఓడిపోయినా, అటు గాజువాక్ కానీ ఇటు భీమవరంలో కానీ ఓడిపోయినా ఆయన పని అయిపోయిందని మేమైతే అనుకోవాలి, నేనైతే అనుకోవాలి. మీరు కానీ వైసీపీలో చాలా మంది అన్నారు.
కాదు, జనరల్గా ఒక రాజకీయ పార్టీ అంత త్వరగా ఎక్కడ కూడా పోదు అన్లెస్ నాయకుడిలో కొద్దిగా సత్తా లేకపోతే అనుకోవచ్చు. తర్వాత 2024 వచ్చేసరికి ఏం జరిగిందో అది 21 రావటం ఈవీఎంల మహాత్యమా లేకపోతే నిజంగా జనాలు ఓట్లేసారా అంటే అంటే మా పరిస్థితి 11కి ఎలా పడిపోయిందో మాకు కూడా అర్థం కానటువంటి 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకి సంక్షేమం అభివృద్ధి పేరుతోటి మేము నిర్వహించిన పాత్రని ప్రజలు 40% ఓటింగ్ ఉంది మీకు స్టిల్ ఇప్పుడు కూడా ఉంది. అంటే నేను అనేది అది ఏ విధంగా 40% ఓటింగ్ ఉన్న తర్వాత కూడా 2,000 తోటి 3,000 తోటి 4,000 తోటి ఎలా ఓడిపోయారు, మిషన్లు ఎక్కడ ప్రభావితం చేసాయి, ఇవన్నీ కూడా మనం చర్చలో పెట్టుకొని రిలీజ్ అవ్వండి. ఆ మిషన్లు ప్రభావితం చేయలేదు. పవన్ కళ్యాణ్ తాలూకా రాజకీయ వ్యూహం యొక్క మిషన్ ఏదైతే ఉందో అది ప్రభావితం చేసింది. ఆ మిషన్ ని ఈ మిషన్ తోటి ప్రభావితం, ఆ మిషన్ ని ఈ మిషన్ ఏమైనా ప్రభావితం చేసిందేమో చూద్దాం. అయితే అంత మాత్రాన మేము అసలు పడిపోయామని కాదు, పడి లేచినటువంటి తరంగంలాగా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటో ప్రజలకు తెలియజేస్తాం. నాకు తెలిసి చాలా విధంగా నాగబాబు గారు మాట్లాడారు, తర్వాత ఎమ్మెల్యేలు మాట్లాడారు. ప్రత్యేకంగా మీరు ఒక స్పీకర్ని ఒంగోలు నుంచి పిలిపించుకొని పార్టీలో జాయిన్ అయ్యాడు కదా స్పీకర్ స్పెషల్ గెస్ట్. అదే నార్మల్గా రాజకీయ నాయకుడు ఏం మాట్లాడతాడంటే తను నియోజకవర్గము తన జిల్లాకి తను ప్రాతినిధ్యం వహిస్తే నా ప్రజలకు ఎంత నష్టం జరిగింది, నా ప్రజలు ఏం కోల్పోయారు అని మాట్లాడతారు. కానీ నేనేం కోల్పోయాను, మా సరుగుడు ఏం కోల్పోయాడు, మా అత్తోళ్ళు ఏం కోల్పోయారు, మా బామర్ది ఏం కోల్పోయాడు, ఇది మాట్లాడుకొని వెళ్ళిపోయినటువంటి బ్యాచ్ కూడా ఒకటి కనబడతా ఉంది. సో మీరు అన్నట్టుగా ఆల్రౌండ్ వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ది పర్స్పెక్టివ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఆయన లేకపోతే 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదు, నేనే నిలబెట్టాను. ఎస్, ఇది కూడా ఒక పర్స్పెక్టివే. ఒక రీజనల్ పార్టీని ఇంకొక రీజనల్ పార్టీ నిలబెట్టింది. ఆ రీజనల్ పార్టీకి ఏమో 40 సంవత్సరాలు, ఈ రీజనల్ పార్టీకి ఏమో పుష్కరకాల టైము పోనీ 12 సంవత్సరాలే. గోదావరి పుష్కరాలు అన్నాం, కృష్ణా పుష్కరాలు అనొచ్చు. కానీ దాని పాపం తెలుగుదేశం వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం కానీ అసలు లేకుండా పోయేదా, అది ఏమైనా వైఎస్ఆర్ని భూస్థాపితం చేస్తామని అన్నారు. కానీ పవన్ లేకపోతే టీడీపీ ఏమన్నా భూస్థాపితం అయ్యేదా? భూస్థాపితం అవుతుందని అయితే నేనైతే అనుకోను, కాకూడదనే కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు కూడా పాలిటిక్స్లో కాంపిటీషన్ ఉండాలి. ఎందుకంటే మనకి వెల్ఫేర్ కానీ ఏదైనా సరిగా జరగాలంటే. రెండో అంశానికి వెళ్లే ముందు ఈ అంశం మీద మీరు ఒక చిన్న మడత పెట్టారు కదా, ఒకసారి దీపక్ రెడ్డి గారితో నేను మాట్లాడి దీపక్ రెడ్డి గారికి సమయం ఇద్దాం. ఎందుకంటే ఆయన కొత్తగా చైర్మన్ గారు అయ్యారు, బ్రహ్మాండంగా చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. రెండో అంశం, వాళ్ళు పెట్టుకున్నది జనసేన జయకేతనమా? జయకేతనం కదా, లేకపోతే ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు పబ్లిక్ మీటింగా? ఇది జనాలకి మీరు ఇందాక వేరే మహిళలకి లేకపోతే జనసేన నాయకులకి ప్రజలకి చాలా అనుమానం. నిన్నటి నుంచి నాకు వచ్చిన ఫోన్లే నిజంగా నాకు వచ్చేది అట్టడుగు వర్గాల నుంచి ఎక్కువ వస్తాయి. ఆయనేంటి బీజేపీలో జాయిన్ అయిపోయాడా, బీజేపీలో కాకుండా ఏమైనా ఆర్ఎస్ఎస్లో ఉన్నాడా? ఆయనే చెప్పాడు, నా 7వ తరగతి నుంచి 14 ఏళ్ళ నుంచి నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను, నేను నియమ నిబంధనలతోటి నేను దీక్షలు చేస్తానని కూడా చెప్పాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో, వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ నాకు అర్థమైంది. సనాతన ధర్మం గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు, దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం. I want to discuss it separately. I want to నేషనల్ పర్స్పెక్టివ్. అది నాకు అర్థమైంది. ఇప్పుడు జాతీయత దృక్పథంలో ఆయన జనసేన పార్టీ అధినేతలా కాకుండా మీకు ఒక ఆర్ఎస్ఎస్ విహెచ్పి సభ మీద నుంచి మాట్లాడితే అనిపించింది. నాకు ఇంకొక చిన్న ఇన్పుట్ కూడా ఇస్తాను వెంకటేశ్వరరావు గారికి. పాపం ఆయన నేషనల్కే పరిమితం చేయొద్దు, ఆయన చెగోవెరా శిష్యుడు. ఆయన ఒక విప్లవ చరిత్రని మార్క్స్ని నిన్న చెప్పాడు. ఎందుకో చెగువేరా అభిమానిగా ఎందుకు మారని చెప్పాడు ఆయన. అంటే ఒక డాక్టర్ నిన్న చెప్పిన డెఫినేషన్ వేరు. ఐఎమ్ సారీ సార్, నిన్న చెప్పిన డెఫినేషన్ వేరు, గత 12 సంవత్సరాలుగా చెగువేరాకి ఈయనకి కనెక్టివిటీ ఉన్న డెఫినేషన్ వేరు. మాట్లాడదాం. ఆయన ఒక ఆయన చెప్పాడు. అదే సందర్భంలో ఆయన గంగానది గురించి మాట్లాడాడు, ఎంజే అక్బర్ గురించి మాట్లాడాడు, అవన్నీ మాట్లాడదాం. దీపక్ గారు, ఒకటి మీకు ఫస్ట్ ఏంటంటే మీ ప్రతిపక్ష పార్టీ నుంచి మీకు ఒక అప్రిషియేషన్, కంగ్రాచులేషన్స్, మీరు బాగా పనిచేస్తున్నారని, ఇంకా బాగా పనిచేయండి, మీకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ఇచ్చారో అవి అక్కడ ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన ఒక కామెంట్ మీద, అంటే మేము నిలదొక్కున్నాము,
ఇన్ని అవమానాలు, అవహేళనలు, కష్టాలు, నష్టాలు, బాధలు, బాదరబందీలు నుంచి 40 ఏళ్ల రాజకీయ పార్టీని నిలబెట్టాం అన్నారు. అందులో అంత ఆక్షేపించాల్సిందో లేకపోతే అంత కింద మీద పడిపోవాల్సిన ఇబ్బంది ఏమిటో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలామంది ఈ విషయం ఒప్పుకున్నారు, ఆయన్ని నిజంగా నెత్తి మీద పెట్టుకున్నారు. ఎన్నికల టైంలో కూడా కష్టకాలంలో మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు వచ్చి అండగా నిలబడ్డాడు అని. ఐ డోంట్ మీకు ఏమన్నా ఇబ్బందిగా అనిపించిందా? పోనీ మీ పార్టీ క్యాడర్ ఎవరైనా దాని గురించి ఇబ్బంది పడుతున్నారా ఆ మాట గురించి? స్టార్టింగ్ కాంట్రవర్సీ క్వశ్చన్ తో మా చూపుడు గారు కావాలనే అది పెట్టారు, పెట్టి వదిలేశారు. కానీ జూపుడు గారు మాత్రము నిజంగా ఒక విధంగా మెచ్చుకోవచ్చండి. ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే ఇంకా వినేవాళ్ళు జూపుడు గారు చెప్పే అన్ని అక్షరాల సత్యం అని చెప్పి నమ్మే విధంగా మాట్లాడతారు. ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఒక 1-2 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ నాకు కూడా వారు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎవరో స్పీకర్ ప్రకాశం జిల్లా నుంచి తీసుకొని వచ్చినాను అని చెప్పి జూపుడు గారు అన్నారు. ఈ పాయింట్ కన్నా ముందు దానికి వస్తారు. ఎవరో స్పీకర్ ఏందండి, తెలీదా ఆయన ఎవరో? మీ గతంలో మీ పార్టీలోనే మంత్రిగా ఉండేరు కదా, ఎవరో స్పీకర్ అంటూ ఎంతవరకు కరెక్ట్ అండి? ఆయన పొట్టలో నుంచి ఆ బాధ ఏ విధంగా ఆయన కుటుంబాన్ని నాశనం చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తే అదంతా మీరు పక్కన పెట్టేసి ఎవరో స్పీకర్ ని తీసుకొని వచ్చినారు అని చెప్పి అగౌరవపరచటము ధర్మమా? ఎందుకంటే మొత్తం కుటుంబం అంతా దెబ్బతింది. మా తండ్రుల ఆస్తులు కూడా మేము ఈ పార్టీకి ఖర్చు పెట్టినాము, జగన్మోహన్ రెడ్డి మోసం చేసినాడు అని చెప్పినాయి. కన్వీనియంట్ గా చూడండి అసలు పాయింట్ ని ఏ విధంగా జూపుడి గారు మ్యాజిక్ తో డైవర్ట్ చేసేసారో. అది ఊరికే నా ఓపెనింగ్ కామెంట్స్. నేను ఒకటి మాత్రము రిషి గారు మీరు అడిగిన క్వశ్చన్ కి జవాబు చెప్పాలనుకున్నాను. మా నియోజకవర్గంలో, పాత నియోజకవర్గంలో రాయదుర్గంలో ఒక స్వీట్ వండేటప్పుడు పూర్తిగా లాస్ట్ లో ఒక స్పూన్ షుగర్ వేస్తేనే ఆ స్వీట్ టోటల్ గా అవద్దండి. సో ఆ స్వీట్ వేసిన షుగర్ ఒక స్పూన్ వేసిన వాళ్ళు దీనివల్లనే ఈ స్వీట్ అయింది అని చెప్పి ఎవరన్నా అంటే అది తప్పు. ఎందుకంటే మనము ఓవరాల్ యాంగిల్లో చూడాలి. సో అందుకని కాంట్రవర్షియల్ ఇది గనక నేను దాన్ని తప్పుగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అంటే ఈసారి ఎలక్షన్స్ అది ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు తక్కువ చేశారు అనే డిస్కషన్ కన్నా కూడా అది స్వాతంత్ర సమర యోధులు పోరాటం చేసినట్టు ఈ 3 పార్టీల్లో ఉండే నాయకులు కలిపి పోరాటం చేసి ఒక రాక్షస పాలనని సాగనంపి ఈ రోజు ఒక మంచి ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. సో కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనొచ్చు. ఇప్పుడు ఒక విధంగా ఈ రోజు చూస్తే నాకు మా వాళ్ళు ఒక ఇది పెట్టినారండి, ఏమనంటే ఓటింగ్ పర్సంటేజెస్ మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి 45.6% వచ్చింది. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సో ఏ అలయన్స్ లేకపోయినా మనము అధికారంలోకి వచ్చుండే వాళ్ళం కదా అన్న ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఎవరో ఒకరు పెట్టినారు. బట్ అటువంటి వాటిల్లోకి మనం పోవాల్సిన నేను కాదు. నాకు నైటే ఎవరో ఒక మిత్రుడు, పేరు చెప్పలేను కానీ తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న మిత్రుడే, సీనియర్ నాయకుడే, ఆయన ఒక కాల్ చేశారు. మేము కాసేపు దాని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవడం జరిగింది. ఇమీడియట్గా అంటే ఇమీడియట్ రియాక్షన్ అంటే ఎట్లా అన్న మీరు దీని మీద ఏమంటారు అంటే నేనేమంటా, ఇప్పుడు కూటమిలో ఉన్నది మీరు ముగ్గురు. సో నేనంటే అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో 53 రోజులు ఉన్నప్పుడు తెలుగుదేశం శ్రేణులంతా ఒక నిస్తేజం అని నేను అన్న కానీ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడిపోయేటప్పుడు, ఇక్కడేమో హైదరాబాదులో వాళ్ళు ఏమైనా రోడ్ల మీదకి వస్తే వెళ్ళి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి చూసుకోండి అన్నప్పుడు ఇలా రకరకాల పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఆ స్టెప్పు అండ్ వెరీ స్పాంటేనియస్గా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏది బీజేపీతో ఆయన అప్పటికే అలయన్స్లో ఉండి నేను తెలుగుదేశం కలిసి వెళ్తున్నాము, తర్వాత కూడా బీజేపీకి వస్తే వస్తుంది లేకపోతే లేదు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అంటే దాని తాలూకా వాల్యూ అది ఆయన క్లెయిమ్ చేసుకోవడం కరెక్ట్ కాదా, చేసుకోకూడదా? ఖచ్చితంగా కరెక్ట్ అండి, ఖచ్చితంగా కరెక్ట్. రిషి గారు, దేర్ ఇస్ నో డౌట్ ఉప ముఖ్యమంత్రి గారిని ఏదైనా తక్కువ విధంగా మాట్లాడతామో లేకపోతే ఏదైనా జనసేనకు సంబంధించిన వాళ్ళని తక్కువ విధంగా మాట్లాడతామో అనే పని నేను చేయలేను. ఎందుకంటే ఐఎమ్ నేషనల్ స్పోక్స్ పర్సన్, రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. నేను ఇచ్చే స్టేట్మెంట్ పార్టీ ఇచ్చినట్టే. ఇన్ఫాక్ట్ లోకేష్ గారు జైలు నుంచి బయటకు రాగానే కలిసి వచ్చినప్పుడు పవన్ అన్న అని చెప్పి గౌరవంగా ఆ రోజు సంబోధించడం జరిగింది. ఎందుకనంటే వారు ఒక అడుగు ముందుకేసి రావటం అనేది వాళ్ళు చాలా టచ్ అయినారు. అదే విధంగా
ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఈ ప్రస్తావన లేవనెత్తడం జరిగింది. సో ఏ విధంగా తక్కువ చేసో లేకపోతే ఆ కష్టాన్ని తక్కువ చేసిన విధంగా అనేది కరెక్ట్ కాదు. బట్ 40 సంవత్సరాల తెలుగుదేశాన్ని నిలబెట్టినాము అని కొందరు, అది కరెక్ట్ కాదు కదా స్టేట్మెంట్ అనిన దానికి నాకు ఒకరిద్దరు మా వాళ్ళు పంపించిన ఆ ఫిగర్ వల్ల నేను చెప్పిన. సో కేవలం ఏ ఒక్కరు వల్ల అనేది కాదు, అందరం కలిసి మనం ఫైట్ చేసినాము. కానీ ఇక్కడ ఒకటి ముఖ్యమైనది నేను ఈరోజు లేవనెత్తాలనుకుంటున్నాను. చెప్పండి. జనసేనతో తెలుగుదేశానికి అలయన్స్ ఫామ్ కాక 6 months ముందు ఒక 2-3 డిబేట్స్ లో నేను అన్నాను అలయన్స్ కాబోతా ఉంది అని. జనసేనకు సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ మళ్ళా చెప్తా ఉన్నారు, మీరు చెక్ చేయొచ్చు రికార్డ్స్, నన్ను అటాక్ చేసినారు. అలయన్స్ ఎట్లా అవుద్ది, మీరు ఎట్లా చెప్తారు అలయన్స్ అవుద్ది అని చెప్పి. సో అంటే గట్టిగా ఫైట్ కూడా నాతో చేయడం జరిగింది. నేను 6 months ముందే ఒక ప్రెడిక్షన్ ఇచ్చిన. సో ఎట్లా కొందరికి కొన్ని స్థాయిలో ఉండే నాయకులకి కొన్ని ఇన్ఫర్మేషన్ రాదు, టాప్ లో ఉండే ఒకరిద్దరి మధ్యలోనే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటది. నేను ట్రెండ్స్ చూసి గెస్ చేశాను. సో ఈ రోజు నిన్నటి మీటింగ్ తో ముఖ్యమైనది ఇక్కడ నేను లేవనెత్తాలనుకుంది ఏంటంటే ఈ చిన్న చిన్న ఇష్యూస్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడి నుంచి ఒక సౌత్ ఇండియాకి సంబంధించిన డైరెక్షన్ లో ఒక నాయకుడుగా ఎదగాల అని చెప్పి అడుగులేస్తున్నట్టు మాత్రం నాకు అనిపిస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు నోట్లో నుంచి వచ్చిన మాటలు బట్టి సమర్థమైన ఒక్క సెకండ్ అండి, సమర్థమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మేము అలయన్స్ లో ఒక 10-15 years గవర్నమెంట్ రన్ చేయబోతున్నాము అని చెప్పిన దానికి నిన్న ఏ విధంగా నేషనల్ ఈ రోజు మన నేషనల్ మీడియాలో విపరీతమైన అలజడి. గత 4 రోజుల నుంచి నేను 5-6 డిబేట్స్ కి నేషనల్ మీడియాలో పోయాను. ఏది లాంగ్వేజ్ ఇష్యూస్ లో నేషన్ కి సంబంధించిన తమిళనాడులో ఇష్యూస్ ని ఎవరు హైలైట్ చేయడం జరిగింది. తమిళ గురించి కూడా ఎస్ అండి. సో నా అభిప్రాయం ఏంది అని అంటే ఈ రాష్ట్రానికన్నా సౌత్ ఇండియాలో ఒక ఫోర్స్ గా ఎదగాల, బీజేపీ సపోర్ట్ తీసుకొని, ఎందుకంటే గౌరవ మోదీ గారు ఆ సపోర్ట్ చేస్తున్నారు కనుక. మళ్ళీ మీరు అట్లా అంటే కాదు రీడ్ బిట్వీన్ ద లైన్స్. మీరు ఏమన్నారంటే రాష్ట్రం కంటే కూడా సౌత్ లో ఒక నాయకుడిగా ఎదగాలి అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్కి వెళ్లాల్సి వస్తే మళ్ళీ ఇంకా దాన్ని తవ్వుతారు. ఇప్పుడు నేను తవ్వడం మొదలు పెట్టినా కూడా చాలా పెద్ద డిబేట్ అవుతుంది అది. అంతకన్నా ముందు ఒక్కసారి వెంకటేశ్వరరావు గారు వాంట్స్ టు టాక్ ఏ పాయింట్. దీపక్ రెడ్డి గారు ఇస్తా చూపుడు ఒక్కసారి ఆయన అడిగారు. వెంకటేశ్వరరావు గారు అంటే పర్సంటేజ్ గురించి చెప్పారు ఇందాక దీపక్ రెడ్డి గారు. యాజ్ తెలుగుదేశం పార్టీ హ్యాస్ గాట్ 45+% సరే, వైసీపీకి అలాగూ 40% ఓట్లు వచ్చాయి. మన దగ్గర ఓట్లకి సీట్లకి పర్సంటేజ్ ఉండే వ్యత్యాసం మనకు తెలుసు అనుకోండి. సో ఓట్ల పర్సంటేజ్ వచ్చినట్లు సీట్లు రావు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి వెంకటేశ్వరరావు గారు? అండ్ నిన్న జరిగిన దాని మీద కొంత ఎంత కాదనుకున్నా కూడా మిగతా అంతా ఒక చర్చ, ఈ ఒక్క కామెంట్ మీద ఒక చర్చ నడుస్తోంది. మీ దృష్టిలో కూడా వచ్చి ఉంటుంది, రాకుండా తెలుగుదేశానికి వెన్నెముక పవన్ కళ్యాణ్ గారు. వెన్నెముక లేని రాజకీయ పార్టీకి వెన్నుపూసగా నిలబడి మరి మళ్ళీ ఒక్క నిమిషం చెప్తారు దాని మీద ఒక్క నిమిషం వద్దు. మనం మళ్ళీ ఆ గొడ్డళ్ళకి ఆ బ్లేడ్లకి కత్తులకి వెళ్ళొద్దు. వెంకటేశ్వర గారు చెప్పండి. ఓకే వస్తుంది సార్. ఒకటి ఏంటంటే ఇందాక ప్రభాకర్ గారు అన్నట్టుగా స్పీకర్ ని తెచ్చుకోవాల్సిన ఆవశ్యకతలో జనసేన పార్టీ లేదు. ఇప్పుడు పార్టీలు మారేవాళ్ళు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్లకుండా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ పార్టీ లేదు. మీరే ఉదాహరణ. మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు? మీరు వైసీపీలో మీరు అక్కడ ఏమంటాం తయారైన నాయకుడు కాదు కదా సార్. అట్లాగే వెళ్తా ఉంటారు, వస్తా ఉంటారు. అందుకని మేము స్పీకర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఒకట్లేదు. ఆయన బాధ ఏంటో మీకు తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఎందుకు మీ పార్టీ బాధ? ఇంకోటి వచ్చేసి ప్రాంతాలు కూడా దగ్గర అనుకుంటా కదా. ఒకసారి అక్కడ అదే జిల్లా కదా. ఇంకోటి ఏంటంటే 45% దీపక్ రెడ్డి గారు అన్నది నేను దాన్ని ఏమి కాంట్రవర్సీగా మాట్లాడదలుచుకోలేదు. కానీ కూటమిలో 3 పార్టీలు కలిసి పోటీకి వెళ్ళాం. ఇవాళ మీదెంత పర్సెంటేజ్ మాదెంత పర్సెంటేజ్ అని మరి అట్లా డివైడ్ చేసి ఎట్లా వస్తుంది అనేది నాకు అది కొంచెం అది కూడా నేను పెద్ద అనను. కానీ మేము ఎందుకంటే కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాం. నేను మొదటి నుంచి చెప్తున్నా, కూటమి అయ్యిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడ కూడా కూటమి ధర్మాన్ని కాదని ఒక మాట కూడా మాట్లాడాం. ఇకపోతే ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు ఆ వర్డ్ ఎందుకు కాంట్రవర్సీ అయిందని. ఏం మాట్లాడాడు ఆయన? ఎట్లా స్టార్ట్ చేశాడు ఆయన? నేను పార్టీని ఇట్లా నిలబెట్టుకుంటూ వచ్చాను,
ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మనము గెలిచాము. ఎట్ ద సేమ్ టైం 4 దశాబ్దాలు ఉన్నటువంటి తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాము అనేది అది మనము అంటే నేను ఇంకా కరెక్ట్గా చెప్తా మనము ఇన్ని కష్టాల తర్వాత 10-11 తర్వాత మనము నిలదొక్కున్నాం, 40 ఏళ్ల రాజకీయ పార్టీని నిలబెట్టాం. ఇది టు బి ప్రిసైజ్ హిస్ స్టేట్మెంట్ వాస్. దాంట్లో ఏంటి మనం కాంట్రవర్సీ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నటువంటి పదం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మేము కూటమిగా వెళ్ళాం కదా, ఇది వాస్తవం కదా, అది కూటమిగా వెళ్ళిన మాట వాస్తవమే కదా రాష్ట్రంలో, కూటమిగా వెళ్ళి గెలిచిన మాట వాస్తవమే కదా రాష్ట్రంలో. అవును. ఇప్పుడు కూటమిగా ఉన్న తర్వాత అక్కడ మనకి 2-3% ప్రభుత్వాలు అటు ఇటు వస్తున్న సందర్భాలు చూస్తున్నాం కదా. ఇప్పుడు అంతే, ఇప్పుడు ఎక్కువ ఉందిలేండి. గతంలో 5 లక్షల ఓట్లే కదా. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన భావన ఏంటి, కూటమిగా వెళ్ళి బట్టి మనం వాళ్ళు కూడా నిలబడ్డారు అనేది అది పాజిటివ్ దృక్పథం సార్ అన్న మాట కానీ ఆయన ఎక్కడో దాన్ని ఏదో మా వల్లే అది వచ్చింది అన్నటువంటి భావన పవన్ కళ్యాణ్ గారు లేదండి. ఉంటే మొన్న సెషన్స్ లోనే, మొన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి సెషన్స్ లో అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడు, బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు మీ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ, అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాను, ఏమైనా ఉంటే మనమే కింద మీద పడదాం, 15 సంవత్సరాలు ఈ కూటమి వెళ్తుంది ఈ రాష్ట్రంలో అన్న పదము అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా గొప్పగా మాట్లాడారు, చాలా గొప్పగా, చాలా హుందాగా చెప్పారు. అది మీ ఛానల్ ద్వారా ఇటు మా పార్టీ వాళ్ళకి కానీ అటు ఉన్నటువంటి తెలుగుదేశం సోదరులకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను. నిన్న మాట్లాడింది ఆయన చాలా కూటమి అనే భావనతోనే మాట్లాడాడు తప్పితే ఇదేదో జనసేన పార్టీ మేము ఉండబట్టే వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఏదో వచ్చారు అన్న భావన అసలు ఆయనకి లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఉంటే మేము చేయం. దానికి ఉదాహరణ కూడా చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్ట్ అయిన తర్వాత బంధుకు పిలిపిస్తే గుంటూరులో బంధు చేసిన వాళ్ళమే జనసేన వాళ్ళం మేము కేసులు పెట్టింది ఆ రోజు నా మీద, ఆ రోజు ఇక్కడ ఎవరు తెలుగుదేశం సోదరులు గుంటూరు లేదు, మున్సిపాలిటీ కాదు, అని మేమేదో ఇంకో రకంగా మాట్లాడదు. మేము ఎందుకు, మా నాయకుడు ఒక మాట ఇచ్చాడు, కూటమి అన్నాడు, ఎస్ కలిసి వెళ్ళాలని ఆ భావంతో మేము ఉన్నాం చెప్తే తెలుగుదేశం సోదరులందరూ నేను కోరేది ఏంటంటే ప్రతి దాంట్లోనూ చెప్పొచ్చు, ఇదంటే కోడిగుడ్డి మీద ఏకలు కూడా పీకొచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నాడు, బయట చెప్పాడు, ఇంట్లో చెప్పాడు, బయట చెప్పాడు, 15 సంవత్సరాలు మనం కలిసి వెళ్ళాలి, కరెక్టే కానీ ఇప్పుడు ఒక నిమిషం కాదు ఒక నిమిషం దీపక్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు వెంకటేశ్వరరావు గారు ఇందాక దీపక్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నారు, నేను దాన్ని వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఒక్క నిమిషము ఆ 15 ఏళ్ళు అన్న మాటకి ఏది అంతకుముందు ఇంకో మాట అన్నారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారు, లోకేష్ అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఏ పార్టీ అధినేత అయినా కూడా అంత స్ట్రాంగ్ ఒక ఇంటిమసీతో ఇంటెన్షన్తో ఆ మాట అంటారా, ఇంటిగ్రేషన్తో ఆ మాట అంటారా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఏంటి డాట్స్ కనెక్ట్ ఎక్కడ చేస్తున్నారంటే, ఇప్పుడు మా దీపక్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఈయన తీసుకున్న ఒక జాతీయ దృక్పథంతో రాష్ట్రంలో కాకుండా జాతీయ స్థాయితో బీజేపీతో కలిసి ఒక నేతగా అంటే ఏంటి మళ్ళీ దాని ఉద్దేశం, అంటే జాతీయ రాజకీయాలకు పరిమితం కావాలి పవన్ కళ్యాణ్ అనే కొత్త చర్చ. నేను ఇందాకే మీకు చెప్పాను రిషి గారు, ఇద్దరు కూడా సీనియర్ ప్రభాకర్ గారు కానీ దీపక్ రెడ్డి కానీ చాలా మోస్ట్ సీనియర్స్ ఇన్ పాలిటిక్స్. నేను మళ్ళా చెప్తున్నా, ఆయన మొదటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, మా జనసేన పార్టీ స్థాపించినప్పటి కూడా, రాష్ట్రంలో పార్టీ అయినప్పుడు కూడా, ఏమంటాం మనం రీజనల్ పార్టీ అయినప్పుడు కూడా ఆయన భావం ఎప్పుడు కూడా నా దేశం భారతదేశం అనే ఒక ఇదితోనే ఎప్పుడు ఉన్నాడు. మీ ఏడు సిద్ధాంతాలు సూత్రీకరణ కూడా అదే కదా. మా సిద్ధాంతాలు కూడా 7 ఉన్నాయి. అదే చెప్తున్నా, ఆయన ఎప్పుడు కూడా దేశం ఆయన ఆల్రెడీ ఇందాక ఒక అగిపుల్ అంటించి కూర్చున్నాడు. ఒక నిమిషం ఆయన మాట్లాడుతాం. ఓకే ఒక్క సెకండ్ రిషి గారు, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి
వెంకటేశ్వర గారు, కుట్ర కదా. your point carried out. Your point has been carried out. One second. దీపక్ రెడ్డి గారు. 10 seconds లో కంప్లీట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకరి మీద ఒకరి గౌరవం ఎంత ఉందో మనకు తెలుసు. Yes. నిన్నటి మీటింగ్ కూడా తప్పు విధంగా ఏ ఒక్కరు టీడీపీలోనూ అండ్ జనసేనలోనూ తీసుకోలేదు. ఇప్పుడు జనసేన స్పోక్స్ పర్సన్ అయినా నేనైనా ఏ విధంగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటా పార్టీలు మాట్లాడుతున్నాము. కానీ ఈ మధ్యలో ఈ సమస్యని సృష్టించిన మన జూపుడి గారి టాలెంట్ మాత్రం మనము వారికి, అందుకనే ఇందాక నేను చెప్పింది 2 hours కోర్స్ వారి దగ్గర నేనే అన్నాను తెలుసా, నాకు నేను వారితో ఉన్న చదువుతోనే చూడండి, ఏమి లేని దగ్గర కూడా నేను పెట్రోల్ పోసేస్తానని చెప్పి ఆ సంతోషం చూడండి. అందుకని నేను ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య నిప్పు రావాలంటే పచ్చగడ్డి కూడా అక్కర్లేదు అని. వాళ్ళిద్దరు దగ్గర అయితే జూపుడు గారు జోక్స్ అపాయింట్ ఇప్పుడు కాదు, 2 points. ఒక్క అంశం నేను చెప్పి నేను ఎక్కువ కూడా మాట్లాడినా వాళ్ళకి అంటే దీపక్ రెడ్డి గారు అంటే మాట్లాడినా వాళ్ళిద్దరికి ఏదో పెడదాం. సారీ, ఇద్దరు సీనియర్ నాయకులే. దీపక్ రెడ్డి గారు అది ఎంతో జెంటిల్గా మాట్లాడటానికి కూటమి బాధ్యత, తను నేషనల్ స్పోక్స్ పర్సన్గా తీసుకొని ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా చాలా స్మార్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేసే క్రమంలోనే మేము చాలా ఇండిపెండెంట్ బాబు, మాకు 45% 2.6 వచ్చిందని చెప్పాడు. దానికి నేను కాదన్ను, అది వాస్తవం కూడా. రెండవది అది రియాలిటీ కూడా. రెండవది దీపక్ రెడ్డి గారు సరిగా వినాలి. ఆయన ఎందుకో పవన్ కళ్యాణ్ గారితో కాంప్రమైజ్ అవటానికి తన ఒరిజినల్ ఆలోచనలు కూడా తగ్గించుకొని ఆయన కూటమి బాధ్యతను తీసుకొని మాట్లాడుతున్నాడు. ఇక్కడ నాకు దానికి అబ్జెక్షన్ లేదు, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి. రెండో దీనికి యాడెడ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇది నేను చెప్పదలుచుకున్నది, యాడెడ్ ఫ్యాక్టర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు అన్నారంటే ఒక ఎన్నుముక లేని పార్టీకి 40 సంవత్సరాల పార్టీకి మనం ఎన్నుముక అయ్యాం అనలేదు సార్. కొంచెం లోతుకి వెళ్తే అర్థాలు రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. 40 సంవత్సరాల పార్టీని మనం బ్రతికించాం, లేకపోతే దానికి అండగా నిలబడ్డాం. ఒకటి ఆ మిత్రధర్మం ఏదో ఒకటి అనుకోండి. ఇంకొకటి నాగబాబు గారు ఏమన్నారంటే ఇది చాలా సీరియస్గా, ఇది పొలిటికల్ అబ్జర్వేషన్. దయచేసి వాళ్ళిద్దరు పొలిటికల్ అబ్జర్వేషన్లో మిస్ అయితే ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు మీరు వైసీపీ నేత కాకుండా అనలిస్ట్ గా మాట్లాడుతున్నారు. కాదు, ఎందుకు వైసీపీ నేతగానే చెప్తున్నాను. పొలిటికల్ అబ్జర్వేషన్ ఏంటంటే నాగబాబు గారి మాటల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడుతున్నా అని డెసిషన్ తీసుకున్నప్పుడే అతని గెలుపు ఖాయమైపోయింది. మమ్మల్ని కొంతమంది నాతో సహా ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ని అక్కడ పంపించారు. నాకు అర్థమైంది ఏంటంటే ఆయన మమ్మల్ని ఎందుకు పంపించారంటే జస్ట్ మీరు అక్కడ ఉండండి, మనం ఆయన గెలిచేసిపోతున్నాడు, పెద్దగా చేయాల్సింది కూడా ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఎవరైనా కొంతమంది మూర్ఖులు మా వల్ల గెలిచేవనే ప్రయత్నం దాన్ని క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళ కర్మ. ఎవరిక్కడ మూర్ఖులు? టికెట్ రాని వర్మ మూర్ఖుడా? కర్మకి ఎవరు బాధ్యత వహించాలి? టికెట్ ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత వహించాలా? కొత్త పంచాయతీ కొత్త కాదు, ఆయన చెప్పింది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను సార్. ఇది ఈ పొలిటికల్ అబ్జర్వేషన్ ఎవడైనా సరే స్పోక్స్ పర్సన్ మిస్ అయినా, కావాలని దీపక్ రెడ్డి గారు ఎత్తకపోయినా, వెంకటేశ్వరరావు గారు బాగా అన్నారులే ఆ రోజు కానీ సంతోషపడ్డా, ఇట్స్ ఏ డిబేట్ పాయింట్. ఈ డిబేట్ పాయింట్ అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కూడా దే ఆర్ ట్రైయింగ్ టు ఇన్సల్ట్ ది కాంబినేషన్ ఆఫ్. అయిపోయింది. ఇంకొక మాట, పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పింది అది ఆర్ఎస్ఎస్ బహిరంగ సభ లేకపోతే వాళ్ళ జనసేన జయకేతనమా, విహెచ్పి బహిరంగ సభ, ఇది తెలుసుకోవాలి. దానికి అది నిజమైతే ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేనటువంటి బీజేపీకి ఈయన ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయి నిలబడ్డాడు. అది ఒక 40 సంవత్సరాల పార్టీకి వెన్నెముకయ్యాడు. అడ్రస్ లేని పార్టీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా అతను నిలబడ్డాడు. క్లెయిమ్ చేసుకోమనండి, నేషనల్ లీడర్ కదా. వీళ్ళు ఏం చేస్తారు? సౌత్ ఇండియాకి దోసేస్తా ఉన్నారు. తమిళనాడులో 40 ఏళ్ళ పార్టీలే. ఇప్పుడు బీజేపీగా అంటే జనసంఘ నుంచి మారిన పార్టీ కూడా చూసుకుంటే 40 ఏళ్ళు పైగా, అంటే 40 ఏళ్ల పార్టీలకి ఆల్మోస్ట్ ఒకళ్ళకి వెన్నెముక, వాళ్ళకి అడ్రస్ అని. మీ ఆంధ్రప్రదేశ్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నేను చెప్తా. ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటా అన్నప్పుడు ఏకముఖంగా దాడి చేశారు ఇంకా ఆయన మీద. ఏది పొత్తి ఎలా అయినా చెడగొట్టాలని వైఎస్ఆర్సీపీ. సరే అది కుదరలేదు, మీ వల్ల కాల. ఒక నిమిషం కూటమి వచ్చేసింది, అధికారంలోకి వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎలా పుల్లలు పెట్టాలి, ఎలా దాన్ని సక్సెస్ చేయాలి అనేది వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఒప్పుకోండి ప్రభాకర్. నాట్ ఎట్ ఆల్ అవర్ ఇంటెన్షన్. వాళ్ళిద్దరు కలుస్తారా, బంగాళాఖాతంలో దూకుతారా, ఈత కొడతారా, దట్ ఈస్ అప్ టు దెమ్ ఓన్లీ. దట్ ఈస్ దేర్ బాదరేషన్. రఘురామ్ గారు
నమస్కారం. చాలా రోజులైంది రఘురామ్ గారు, ఎలా ఉన్నారు? మీతో మాట్లాడి. ఫైన్ ఫైన్. అసలు ఢిల్లీలో బీజేపీ తాలూకా వ్యవహారాలు చూసుకుంటారు రఘురామ్ గారు. జూపుడి గారు మీకు విషేస్తున్నారు. రఘురామ్ గారు చాలా కాలం అయిపోయింది అనుకుంటే మళ్ళీ మాట్లాడదాం. సో పాయింట్ ఏంటంటే, నిన్న సరే చాలా చర్చ జరుగుతుంది అనుకోండి, తెలుగుదేశం బిట్వీన్ జనసేన వర్సెస్ వైసీపీ ఒకటి. బట్ వాట్స్ యువర్ పాయింట్ అంటే మీరే మాట్లాడాల్సిన పాయింట్లు రెండు. ఒకటి, ఒక ఎలిగేషన్ చేశారు ప్రభాకర్ గారు, నిన్న జనసేన ఆవిర్భావ సభ అండి లేకపోతే ఇది ఆర్ఎస్ఎస్ విహెచ్పి తాలూకా పబ్లిక్ మీటింగ్ అండి, డౌట్ వచ్చిందట ఆయనకి. అది ఒకటి చెప్పండి. తర్వాత జనసేన అధినేత సనాతన ధర్మం గురించి చేసిన దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం మనం. ముందు ఇది చెప్పండి. సంతోషం అక్కడ పెద్దలకి అందరికి, మీకు ముఖ్యంగా సోదర సమానులు జూపుడి గారికి నమస్తే. ఒకటి, జనసేన ఆవిర్భావ సభ 12వ పుష్కరమైంది కరెక్ట్ గా. జనసేన ఆవిర్భవించి ఆ యొక్క సభ సజావుగా చాలా అద్భుతంగా జరిగింది. ఇది ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా ఎవరి యొక్క మీడియా వాళ్ళకు ఉంది కాబట్టి సోషల్ మీడియా ఎవరి వ్యక్తి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తీకరిస్తూ ఉంటారు. పార్టీ అభిప్రాయం కన్నా కూడా ఇక్కడ వ్యక్తుల అభిప్రాయాలు ఎక్కువగా ఇవాళ సోషల్ మీడియాలో నడుస్తున్నాయి, మనంతా చూస్తున్నాం కూడా. సో దానికి సంబంధించి ఖచ్చితంగా నిన్న మాట్లాడి సభ అయిన తర్వాత అనుకున్నాం రకరకాలుగా అసలు రేపు దీని మీద ఉంటాయి చూడండి ఇంకా సోషల్ మీడియాలో అండ్ మీడియాలో అనుకున్నాం. ఆ విధంగానే జరుగుతున్నాయి. సరే, జూపుడి గారికి అలా అనిపించడము ఖచ్చితంగా ఆయన రాజకీయ విశ్లేషకుడు, పరిశీలకుడు, రాజకీయ నాయకుడు. ఆయనలోనే 3 కోణాలు ఉన్నాయి అంచేత. అండ్ విద్యావేత్త అండ్ ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఇది ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తిలో 4 కోణాలు కనిపించినప్పుడు ఎవరి కోణం వాళ్ళది. ఆయనకి ఆ విధంగా కనిపించడంలో ఆయన తప్పేం లేదు. ఆయన అభిప్రాయం ఆయనది చెప్పారు. సో అది జనసేన ఆవిర్భావ సభ అనేది మాత్రమే మనందరికీ తెలుసున్న విషయమే. సో అనేది ఆయన మాట్లాడాల్సిన, ఆయన చెప్పాలి. 12 సంవత్సరాలు ఆయన కష్టపడింది. ఆయన సినిమా నటుడుగా కాకుండా కూడా రాజకీయంగా నేను ఏం చేశాను, ఏం చేద్దాం అనుకున్నాను, ఏం చేయదలుచుకున్నాను, నా భవిష్యత్తు ప్రణాళిక అన్ని కూడా ఒక వేదిక మీద చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. సో అది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. వివిధ పార్టీలకి వేరే పార్టీ, ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారండి, కొన్ని రోజులు ఆయనతో పనిచేశారు. అవును, ఆయన వాళ్ళకి కడుపు నొప్పి ఖచ్చితంగా వస్తుంది. సో వైసీపీతో పని చేయలేదు ఆయన, ఏ రోజు వైసీపీతో కలిసి పని చేయలేదు. బీజేపీతో కలిసి పనిచేశారు, టీడీపీతో కలిసి పనిచేశారు, మళ్ళీ కమ్యూనిస్టులతో కలిసి పనిచేశారు. ఆయన ఒకటి రఘురామ్ గారు, ఆయన మొదటి నుంచి వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ. సో అంచేత కాంగ్రెస్ నచ్చుతుందా? ఇప్పుడు ఆయన మాట్లాడింది అందరికి నచ్చాలని లేదండి. ఎవరికైతే ఆయన దగ్గరగా ఆయన చాలా క్లియర్ గా ఉన్నాడు, క్లియర్ గా చెప్పాడు. ఎన్డీఏ ప్రభుత్వం తెస్తామన్నాం, తెచ్చాం. నేనే కూటమిని కలిపాను, కలిపి వాస్తవాలే అవన్నీ వాస్తవాలే మాట్లాడాడు. నిజంగాదండి. ఇప్పుడు మనం వాస్తవాలు ఒప్పుకోవాలి రఘురామ్ గారు. మీరు కూడా అంటే నాళ్ళ నుంచి మనం చర్చలు చేస్తున్నాం, మీరు ఉన్నట్టు మాట్లాడతారు. సో అంటే బీజేపీ టీడీపీ కుడి ఎడమలుగా ఉన్న పరిస్థితుల్లో అంతకుముందు జరిగిన రకరకాల పొలిటికల్ వ్యవహారాల్లో సంధానకర్తగా ఉన్నది పవన్ కళ్యాణే కదా. అవసరం ఆయన జైలు ముందు మాట్లాడిన మాటల్లో వెదర్ బీజేపీ విల్ జాయిన్ విత్ ఆర్ నాట్, ఆ మాట ఆయన అనకపోయినా తెలుగుదేశం నేను కలిసి వెళ్తున్నాం అనే స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అంటే దాని అర్థం ఏంటి? బీజేపీ వస్తుందో రాదో అప్పుడు తెలియదు ఆ రోజు నాటికి. ఎస్, ఇప్పుడు ఆయన కలపాలని ఆయన మోటో ఒకటే ఫస్ట్ అని చెప్పాడు. నా మోటో ఒకటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దింపాలా, వైసీపీని గద్దె దింపాలి. వెళ్ళాడు, అది మా ఒక్కడి వల్ల కాదు, మేమందరం కలిస్తేనే ఆయన దింపగలం, ఒక్కడి వల్ల కావట్లేదు, అది మీ కోరిక కదా. జీవిత కళ సాకారం చేసుకోవాలి. అసెంబ్లీ గేట్ కూడా తాకనేమని అన్నట్ట, నాకు గుర్తులేదు, నేను వినలేదు కానీ రోజా అన్నారు, రోజా గారు అన్నారు అసెంబ్లీ గేట్ కూడా తాకనే. అది మరి అది సో అంచేత ఆయన అసెంబ్లీలోనే కదా ఆయన అవమానించారు. ఆయన చాలా సార్లు చాలా సందర్భాల్లో వేదికలో అనేక రకాలుగా వేధించారు ఆయన్ని. సో ఆయన పొలిటికల్
టోటల్ సినిమాలు కూడా మానేసి రాజకీయ నాయకుడిగానే పనిచేశాడు. సో అంచేత తనకుంటుంది కదా, తన యొక్క బాధ ఉంటుంది, ఖచ్చితంగా ఒక వేదిక మీద పంచుకోవాలనుకున్నాడు, చెప్పాడు. ఐ ఫెల్ట్ సో మెనీ అవమానాలు నేను అనుభవించానని చెప్పాడు. రఘురామ్ గారు జనసేన తాలూకా ఒక పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఇవాళ పరిపాలనని చెప్పిన విధంగా చేయడం కోసం. కానీ ఇప్పుడు చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ బియాండ్ ఆంధ్రప్రదేశ్. నిన్న ఆయన మాట్లాడిన లైన్ అంతా కూడా తీసుకుంటే, అంటే తమిళనాడులో వచ్చిన అభిమానులు తమిళ్లో కానీ, కన్నడలో కానీ, మలయాళంలో కానీ, మరాఠీలో కానీ అడ్రస్ చేయడం, హిందీ భాష గురించి మాట్లాడడం, బంగ్లాదేశ్ విభజన గురించి మాట్లాడడం, ఓల్డ్ సిటీలో 15 నిమిషాలు వదిలేస్తే చేస్తారా అని అది మాట్లాడడం, రాముడి గురించి మాట్లాడడం. హీ హ్యాస్ టచ్డ్ అపాన్ ఎవ్రీ పాసిబుల్ సినారియో. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవాళ ఈ లైను అంటే జాతీయ దృక్పథం లైన్లో, అంటే ఇన్నేవే బీజేపీ లైన్లో, ఎందుకంటే ఆయన క్లియర్గా ఏ సస్పెషన్ లేకుండా సనాతన ధర్మం ఆయన ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాడు, ఎంత స్ట్రాంగ్గా దాని గురించి ఉండాలో కూడా నేను చెప్పేశాడు, క్లారిటీ ఇచ్చేశాడు. సో వేర్ ఇట్ లీడ్స్ టు అండి సార్, ఒకటి చెప్పనా, నేషనలిస్ట్ అప్రోచ్ రీజనలిజం నుంచి నేషనలిస్టిక్, ఇప్పుడు తెలుగుదేశము ఉందండి, రీజనల్ పార్టీ. అవును, రీజనల్ పార్టీ అనేది ఇవాళ దేశంలో గతంలోనూ ఇప్పుడు కూడా, గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అండ్ దాని తర్వాత నేషనల్ ఫ్రంట్ ఆయన ఉన్నప్పుడు, తర్వాత పార్టీ పెట్టిన కొత్తలో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక రీజనల్ పార్టీ నేషనల్ ఆస్పిరేషన్స్ ని టచ్ చేస్తూ జాతీయ దృక్పథంతో, జాతీయ భావనతోటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నా రాష్ట్రం బాగుండాలి, నా దేశంలో నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రం అత్యధికమైనటువంటి సంపద కలిగి ఉండాలి, నా దేశం బాగుండాలి అనే అది చంద్రబాబు ఆయన చేసింది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, he has got his own, బీజేపీ ఐడియాలజీకి దగ్గరగా, అతి దగ్గరగా ఉన్నటువంటి ఆయన దృక్పథం మారుతూ 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 ఇలా వచ్చింది. దాని మీద తప్పేం లేదు కదండి. పార్టీ ఒక నేషనలిజం ని ఇంకా మంచిగా మాట్లాడుతున్నాడు, నేషనలిజం గురించి మాట్లాడుతున్నాడు, దేశం కోసం పనిచేస్తానని తను ముందుకు వస్తున్నాడు. కాబట్టి there is nothing in that. ఓకే, కాదు మీ అనుమానం ఏంటంటే, ఒక నిమిషం అండి, దీపక్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, రఘురామ్ గారు, ఇప్పుడు మా జూపుడి గారు అనుమానం ఏంటంటే, కొత్త ఉంది భారతదేశం జాతీయ దృక్పథం కొత్త కాదు కదా అనేది. అదేనా సార్ మీ ప్రశ్న? కాదు నేను చెప్పనా, అంటే ఆయన చెప్పింది రాజకీయ, నా మనసులో ఉన్నది మీరు చెప్పారు. ఇంకొంచెం దాన్ని మీకు యాడెడ్ ఫ్యాక్టర్ ఏంటంటే, సో భారత రాజ్యాంగమే మనకి రాష్ట్రాలు ఫెడరల్ సిస్టమ్ ఉంది. అవును, ఫెడరల్ సిస్టమ్. అంతేగాని రాష్ట్రాలు లేకుండా దేశం ఉంది, రాజధాని ఉంది, లేదా ఢిల్లీ ఉంది, నేషనల్ పార్టీగా మేము పెట్టుకున్నంత మాత్రాన రీజనల్ పార్టీలు రాకుండా ఉండాలి అనేం లేదు. ఇట్స్ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రాల్లో అనేకమైన మార్పులు వస్తాయి. దేశంతో లేదా నేషనల్ పార్టీస్ తోటి గొడవ వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇట్ డజంట్ మీన్ దట్ కొత్తగా ఈయనేదో ఒక జాతీయవాదం కొత్తగా పట్టుకున్నట్టుగా ఎవడ అంటే నేను అడుగుతున్నా, వాట్ ఈస్ సనాతన ధర్మం అండి? ఈరోజు సనాతన ధర్మం ఏం చెప్తుంది? వెనక్కి పంపిస్తారా 200 సంవత్సరాలు? మీరు ఇదే మీరు చెప్పేది? అంటే సనాతన ధర్మం ఏం చేసింది? చెవుల్లో శేషం పోయమన్నది, వినపట్లేదు. ఒక వర్గం ప్రజల మొత్తాన్ని కూడా ఊరికి దూరంగా పెట్టింది. కాదు, నిన్న ఆయన అన్ని మతాల గురించి ప్రస్తావించారు. కాదు కాదు, ఆయన ఇస్లాం గురించి ప్రస్తావించారు, క్రిస్టియానిటీ గురించి ప్రస్తావించారు, సూడో సెక్యులరిస్టుల గురించి కూడా మాట్లాడారు ఆయన. నేను సూడో నయో ఇవన్నీ నాకు తెలియదండి, నిన్న ఆయన మాట్లాడింది చెప్తున్నా. సరే కాదు, ఆయన అన్నాడు కమ్యూనిస్టులని, తండ్రులేమో కమ్యూనిస్టులు, పిల్లలేమో బూర్జువాలు, క్యాపిటలిస్ట్. అదే బూర్జువా క్యాపిటల్ తేడా ఏం లేదు, అయి ఉండొచ్చు. ఇక్కడ నేను అనేది సనాతన ధర్మం బీజేపీ నెత్తినెత్తుకుంది. దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారిని ఎత్తునెత్తుకున్నారు, సంతోషం. ఏంటి వాట్ ఈస్ సనాతన ధర్మం? నాకు చెప్పండి. సనాతన ధర్మం మీద చర్చ చేయాలంటే చాలా టైం పడుతుంది. నా పాయింట్ అది కాదు. ఇప్పుడు కాదు, జనసేన మహాసభలో నిజంగా నేను ఎందుకన్నానంటే, అది ఆర్ఎస్ఎస్ లేదా ఇష్యూ ఉందని ఎందుకన్నానంటే, అది నిజంగా జనసేన మహాసభ అయినట్టయితే ఈ సంవత్సరం మనం ఏం చేసాం, రాబోయే 4 సంవత్సరాలు ఏం చేస్తున్నాం, మన ప్రణాళికని, మేనిఫెస్టోని ప్రజలకు ఏమి ఇచ్చాం, అవి చెప్పుకొని ఉండేవాళ్ళండి. రాబోయే 4 సంవత్సరాలు ఏం చేస్తానని చెప్పారు. రాముడి గురించి మాట్లాడారు, ఇస్లాం గురించి మాట్లాడారు, యేసుక్రీస్తు గురించి మాట్లాడారు. నేను ఆ ఆస్పెక్ట్ లో చూడట్లేదు. నేను చూసిన ఆస్పెక్ట్ ఏంటంటే,
జనసేన పార్టీ కేవలం ఒక ప్రాంతీయ పార్టీగా పరిమితం కాకుండా తెలుగుదేశం పార్టీ బీజేపీగా కూటమిగా జాతీయ రాజకీయాల్లోకి ఏ రకంగా వెళ్ళాలి, జాతీయ రాజకీయాల్లో ఏ రకంగా ప్రభావితం చేయాలి, అది మహారాష్ట్ర రాజకీయాలా, తెలంగాణ రాజకీయాలా, తెలంగాణ మీద తనకున్న ప్రత్యేకమైన ప్రేమ చాటుకుంటూ గద్దర్ గురించి ప్రస్తావించినప్పుడు తెలంగాణలో కూడా 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయా, లేకపోతే తమిళనాడులో పోటీ చేస్తాయా? ఈ పొలిటికల్ ఆస్పెక్ట్ నేను ఆలోచిస్తున్నాను, మీరేమో దాన్ని ఇంకొక యాంగిల్లోకి తీసుకెళ్తారు. వైఎస్ఆర్సీపీ ఆంధ్ర దాటి తెలంగాణలోకి ఇంకో రాష్ట్రంలోకి పోటీ చేస్తుందా, చేయాలనే ఆలోచన ఉందా లేదా? గద్దర్న గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం సంతోషం. కాదు, నేను అడిగింది పొలిటికల్ ఆస్పెక్ట్. ప్రభాకర్ గారు దానిలోకి వస్తున్నాను. గద్దర్ ఇస్ వాట్? యాంటీ సనాతన ధర్మం. మళ్ళీ రెవల్యూషనరిస్ట్, ఇస్ అంబేద్కరైట్. See, if you want to go, see, మీరు ప్రతిదానికి అక్కడికి వెళ్ళి డాట్ పెడతానంటే గద్దర్ పేరు ఎత్తినంత మాత్రాన తెలంగాణ చాలా నీతిమంతమైంది, గద్దరు చాలా గొప్పవాడు కాబట్టి స్ట్రైట్ క్వశ్చన్ ప్రభాకర్ గారు, ఇవాళ జాతీయ జనసేనని ఎందుకు పెట్టానంటే జనసేన పార్టీ నేషనల్ అప్రోచ్, పొలిటికల్ అప్రోచ్. నేను అనేది ఇవాళ భారతదేశం కొత్తగా వచ్చిందా, భారతదేశం రాజ్యాంగం కొత్తగా వచ్చిందా, సనాతన ధర్మం ఒకళ్ళు నేర్పించాలా, దట్స్ నాట్ ఎట్ ఆల్ ద డిబేట్. జనసేన తాలూకా నేషనల్ పొలిటికల్ అప్రోచ్ గురించి నేను మాట్లాడుతున్నా. మీరు రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూసే మనిషి, వేరే వాళ్ళ రోడ్డు మ్యాప్ ఇస్తే నేను పనిచేస్తానని ఎదురు చూసే మనిషి ఈ రోజు నేషనలిస్ట్ గా మారితే నాకు సంతోషమే. ఆయన భారతదేశం మొత్తం ప్రభావితం చేస్తే ఐ వెల్కమ్ అండ్ ఐ విల్ సెల్యూట్ టు ది ఐ విల్ వెల్కమ్, ఐ విల్ సెల్యూట్ ఆల్సో పవన్ కళ్యాణ్. బట్ ఇన్ ద గైజ్ ఆఫ్ ముసుగేసుకొని ఆయన పనిచేసే ముసుగే అన్నా ఉంటే తీసేయండి, ఏమన్నా ముసుగుందా? ఆయన చెప్పింది అదేనన్నా, ఆయన చెప్పింది కూడా అదే. అయికొకటి చెప్తూ లోపల ఒకటి ఇంట్లో ఒకటి చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడినాను. చూడ చెట్లు మంది మాకు ముసుగు లేదు, మేము ఎప్పుడు ఓపెన్ ఉంటాం. ముసుగేసుకుని ఓట్ల రాజకీయం చేయొద్దని చెప్పింది ఎవరి గురించి చెప్పారు? అదొకసారి అర్థం చేసుకోండి. ఓట్ల గురించి నేను చేస్తే మీరు అన్నట్టుగా నేను ఇలా కాషాయం వేస్తున్న రోడ్డు మీద రావాల్సిన అవసరం లే, నటించొచ్చు. నేను నటించను, నేను నాకు మనసులో ఏది ఉందో నేను అదే చెప్తాను. అదే స్టేజ్ మీద ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసం టైంలో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఆయన. లేదు ఋషి గారు, నేను చెప్తుంది ఏంటంటే ధైర్యంగా మాట్లాడగలిగేటటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఓట్ల గురించి కాదు, మేము సీట్ల గురించి కాదు, మేము ఇవాళ మాట్లాడుతుంది అంటే మీరు ఇందాక మాట్లాడారు. ఆల్రెడీ ఆయన చెప్పింది ఫెడరల్ సిస్టమే కాదు, ఫెడరల్ సిస్టమ్ మీ పార్టీ వాళ్ళు మాట్లాడదు. ఎందుకంటే మాకు వాళ్ళు నిధులు ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నంత వరకే మీరు మాట్లాడతారు. మేము ఇక్కడ ఫెడరల్ సిస్టమ్ మేమేం మాట్లాడతామంటే ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ కి మనం నిధులు అడగటం కాదు, దేశం బాగుండాలి. ఒక రాష్ట్రంలో గొడవలు సృష్టిస్తే అది దేశానికి మొత్తానికి అంటుకుంటుంది. అది ఉండకూడదు. జరిగింది దీపక్ రెడ్డి గారు, I have a question. Yeah, Deepak Reddy garu. So I don't want to put this debate into more controversies. Deepak Reddy garu, నా క్వశ్చన్ ఏంటంటే ఒక నిమిషం వెంకటేశ్వర గారు, ఒక నిమిషం సార్. ప్రభాకర్ గారు చెప్పిన విషయం మేము ఇంటర్నల్ గా మాట్లాడుకుంటాం. అంటే ప్రభాకర్ గారు ఎజెండా క్లియర్ గా ఉంది, నాకు అర్థమైంది. కానీ దీపక్ రెడ్డి గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఇవాళ జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ ఏదైతే కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో సేమ్ కూటమి జాతీయ రాజకీయాల్లోకి వెళుతుందా, ఆర్ ఈజ్ ఇట్ టూ ఇయర్లీ? ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తెలంగాణలో మీరు కలిసి పోటీ చేయొచ్చు, బహుశా ఒకప్పుడు బీజేపీ అక్కర్లేదు మేము ఒంటరిగా ఉంటామని ఇప్పుడు కూడా ఉంటుంది. కానీ ఏమో ఎన్నికల నాటికి ఏదైనా జరగచ్చు. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి, అక్కడేమన్నా కూటమిగా వెళ్తున్నారా? నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి దాని ముందండి. ప్లీజ్. ఇప్పుడే మన బీజేపీ సోదరుడు జూపూడి గారిని ఇంట్రడ్యూస్ చేస్తా ఇచ్చిన ఆ రిమార్క్ ఒక్కసారి క్లారిఫికేషన్ కావాలా. సోదరుడు నారద సమానుడు అని చెప్పినాడా, లేకపోతే సోదరుడు సమానుడు అని మళ్ళా అన్నాడు, కొంచెం నాకు తెలియదు. అది ఒకసారి క్లారిఫికేషన్ కావాలా. నారద పాయింట్ ఏంటంటే స్టూడియోలో మీ పక్కనే ఉంటారు జూపూడి గారు. జూపూడి గారికి గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఈ వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ 3 పార్టీల్లో ఏ పార్టీలో చేరాలా అని ఆయన లోపల మనసులో అనుకుంటున్నారో అది మీ చెవులో చెప్పమనండి, నాకు చెప్పడం. ఇప్పుడు ఒకటే ఒక పాయింట్, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఒకటి చెప్తాను. నేను చెప్పాను అసలు ఏ పార్టీ కోవిడ్ సమయం నుంచి గంటలు రోజులు
నేను మన భారత చరిత్ర ఎస్పెషలీ లాస్ట్ 1500 ఇయర్స్ చరిత్ర అసలు డేస్ టుగెదర్ చదివినాను. వెరీ గుడ్. కళ్ళకి గట్టినట్టు ఏ విధంగా ఈ ఆక్రమణలు బయట దేశాల నుంచి వచ్చినాయి, ఏ విధంగా మన సమాజం దెబ్బతినింది, ఏ విధంగా దేశం దెబ్బతినింది, నేను ఇన్ డెప్త్ సినిమా లాగా ఇప్పుడు నా కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇప్పుడు మేలుకోకపోతే భారత సమాజం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏ ఒక కులమో మతమో ప్రాంతమో అని కాదు, దేశము కల్చర్ మన కల్చర్ లాగానే మాట్లాడుతూ ఉంటాను. సో ఇప్పుడు మనం మేలుకోకపోతే నెక్స్ట్ 20 to 25 ఇయర్స్ లో ఈ లాస్ట్ హిందూ దేశం ప్రపంచంలో ఉంది, మనం కూడా దెబ్బతినే పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకు అని అంటే అటు సైడ్ జరుగుతున్న మీరు చూడండి. నేనేం అనను, జూపుడు గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. 620 నుంచి ఇప్పుడు దాకా ఈ 48 ముస్లిం దేశాలు, అన్ని దేశాల్లో వేరే మతాలు ముందుండే కేవలం మతం పేరుతో ఏ విధంగా ఊచకోత కోసి అక్కడ వాళ్ళని మార్చుకుంటా వచ్చినారో మీరే చదవండి, మీకే ఐడియా అవుద్ది. ఏ విధంగా నా కన్న తల్లి భూమి భారత్ని 3 ముక్కలుగా కోసినారో అది చూస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ దొంగలు 3 ముక్కలు కోసి అక్కడ మన వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళని ఊచకోత కోస్తుంటే ఎందుకు వాళ్ళని పట్టించుకోకుండా ఇందాక సనాతన ధర్మం అంటే నేను కూడా వారిని ఆపాను. ఇట్స్ ఎ బిగ్ డిబేట్. ఒక్క రోజు ఖచ్చితంగా చర్చ చేద్దాం. ఒకరోజు ఖచ్చితంగా చర్చ చేద్దాం. పర్సంటేజెస్ ఇప్పుడు పాకిస్తాన్ లో హిందువుల పర్సంటేజ్ ఎంత ఉంది, లేకపోతే బంగ్లాదేశ్ లో ఎంత ఉంది, మన దగ్గర ఎంత ఉంది అని చర్చ చేద్దాం. నా పాయింట్ ఏంటంటే కూటమి క్రిటిసిజం చేసే కన్నా మంచి కోరి ఒక అడుగు ముందుకేసే వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలా, సపోర్ట్ చేయాలా. అండర్స్టాండ్ యువర్ పాయింట్. కాదు, క్లోజ్ టైం అయింది, క్లోజ్ చేద్దాం. రఘురామ్ గారు కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యారు, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం. దీపక్ రెడ్డి గారు, కూటమిగా మీరు సౌత్ లో మిగతా రాష్ట్రాల్లోకి కలిసి వెళ్లి పోటీ చేయబోతున్నారా? నిన్న పవన్ కళ్యాణ్ గారు అదే సంకేతం ఇచ్చారా? తెలుగుదేశం పార్టీ ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా మాత్రం నాకు ఇంకా ఏం సమాచారం లేదు. దీపక్ రెడ్డిగా మాత్రము ఆ విధంగా డైరెక్షన్ కనపడుతుందని చెప్పి మాత్రం నేను అనుకుంటున్నాను. రైట్. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఏంటంటే కేవలము కూటమి, ఆయన చాలా క్లియర్ గా ఉన్నాడు. నాకు అర్థమైంది దాన్ని బట్టి 15 ఏళ్ల పాటు కూటమి కలిసి ఉండాలి, ఎటువంటి విభేదాలకు తావు ఇవ్వకూడదు, ఇస్తే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే, అంటే మా జూపుడి గారికి లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆ అవకాశం ఇవ్వద్దు అనేది ఆయన ఒకటి క్లియర్గా చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. నిన్న చెప్పింది ఏంటంటే ఏదో గెలిచేసాం మనం, 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, అక్కడికే కన్ఫైన్ అయిపోకండి, యూ హ్యావ్ టు ఎన్లార్జ్ యువర్ విజన్ అని సోకాల్డ్ ఎస్టర్డే నిన్న ఆయన పాయింట్స్ అన్ని ఏదైతే టచ్ చేశారో జాతీయ దృక్పథానికి సంబంధించి, ఆ తమిళనాడు గురించి మాట్లాడినా, కర్ణాటక గురించి మాట్లాడినా, మిగతా మరాఠీ గురించి మాట్లాడినా, సో ఖచ్చితంగా ఒక ఎక్స్పాన్షన్ ఆఫ్ జనసేన అలాంగ్ విత్ టీడీపీ ఆర్ బీజేపీ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూటమిగా ఉంది కాబట్టి. లేదు, ఎవరి పార్టీ వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలని ఎలాగూ కోరుకుంటారు, అది బహుశా రేపు రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వస్తాయో వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, ప్రభాకర్ గారు స్టూడియోలో జాయిన్ అయినందుకు. రఘురామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. 12వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం